హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగుకి సంబంధించి 6th లెసన్ అయితే చూద్దామండి. సో ఆల్రెడీ మీకు 5 లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 లెసన్స్కి సంబంధించి గ్రామరు అలాగే కవి పరిచయానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో లెసన్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఓన్లీ లెసన్ నేమ్ అలాగే ఆ లెసన్ రచించినటువంటి కవి గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఆ 5 లెసన్స్ కూడా మీకు ఫుల్ గ్రామర్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. సో 5 లెసన్స్కి సంబంధించినటువంటి లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అయితే అవ్వండి. గ్రామర్కి సంబంధించి అన్ని ఆన్సర్స్ ఉంటాయండి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో 6th లెసన్ అయితే చూద్దాము. 6th లెసన్ వచ్చేసి ప్రకృతి సందేశం అండి. సో దీన్ని రచించినటువంటి కవి వచ్చేసి వైసివి రెడ్డి. సో దీనికి సంబంధించి మనకు ఈ లెసన్ యొక్క ఉద్దేశం అయితే చూద్దాము. ఈ ప్రకృతి సందేశం అనేటటువంటి లెసన్ యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే, ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు, నేటికి నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడము, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. మీరు ప్రతి ఒక్క పాఠం చదివితే దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, కవి గురించి, ఆ పాఠం దేని నుంచి తీసుకోబడింది, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఆ పాఠము దేనిని ఉద్దేశించి రాయడం జరిగింది, అసలు పిల్లలకు దాని వలన ఇచ్చేటటువంటి సందేశం ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకోండి. మనకు అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కటి క్లియర్గా చదువుకోండి. సో ఈ ప్రకృతి సందేశం అనేటటువంటి లెసన్ యొక్క ఉద్దేశం ఏంటండి, ప్రకృతిని గురించి అతను సందేశాన్ని విద్యార్థులకు తెలియజేయాలనుకుంటున్నాడు అనమాట. సో ప్రకృతి వచ్చేసి మనకు ఎంతో అనాదిగా మానవుడు వచ్చేసి ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాడు. అలాగే నేటికి కూడా మనము ప్రకృతి గురించి నేర్చుకుంటూ ఉన్నామండి. అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుందన్నమాట. సో అవన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ లెసన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కవి పరిచయం చూసుకున్నట్లయితే మనకు ఏ కవి అండి, వైసివి రెడ్డి. ప్రకృతి సందేశం అనేటటువంటి లెసన్ యొక్క కవి ఎవరు, వైసివి రెడ్డి. సో అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసివి రెడ్డి పూర్తి పేరు వచ్చేసి ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి. ఈయన వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు. లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరి రచనలో ముఖ్యమైనవి వచ్చేసి తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతము మొదలైన కావ్యాలండి. సో ఇక్కడ గట్టి గింజలు కథల సంపుటి నుండి రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి వీరి సమగ్ర సాహిత్యం నుంచి స్వీకరించబడిందండి. ఈ ప్రకృతి సందేశం అనేటటువంటి పాఠ్యభాగం వచ్చేసి దేని నుంచి స్వీకరించారు, సమగ్ర సాహిత్యం అనేటటువంటి దాని నుంచి స్వీకరించడం జరిగిందండి. సో ఇక్కడ వీరి యొక్క రచనలు చూసుకున్నట్లయితే తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం అండి. ఇవన్నీ ముఖ్యమైనటువంటి కావ్యాలు, రచనలు కాదు, కావ్యాలండి. ఇవన్నీ కూడా అసలు కావ్యాలు మనకు కథలు లేకపోతే గేయాల ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి అండి, ఇతను రచించినటువంటి కావ్యాలు. గట్టి గింజల కథల సంపుటి కూడా రచించడం జరిగింది. గట్టి గింజలు అనేటటువంటి కథల సంపుటిని రచించింది ఎవరండి, వైసివి రెడ్డి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి సందేశం అనేటటువంటిది మనకు గేయ రూపంలో ఉంటుందండి. ఎలా ఉంటుంది, గేయ రూపంలో ఉంటుంది. అసలు గేయం అంటే ఏంటిదో చూద్దాం. గేయ కవిత అనేది ఎలా ఉంటుందంటే పాడడానికి లయబద్ధంగా అలాగే చదవడానికి వీలైనదిగా ఉంటుంది. గేయంలో లేదా గేయ కవితలో
శబ్ద సంబంధమైన లయ ఉంటుంది, అందువల్ల గాన యోగ్యంగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలు ఉంటాయి. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు అండి. సో అసలు గేయానికి సంబంధించి అంటే గేయం అంటే ఎలా ఉంటుంది, గేయ కవితకు సంబంధించినటువంటి లక్షణాలు ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో ఈ గేయ కవిత ఎలా ఉంటుందండి, పాడటానికి అలాగే లయబద్ధంగా చదవటానికి వీలైనదిగా ఉంటుంది. అలాగే గేయ కవితలో ఎలా ఉంటుందండి, శబ్ద సంబంధమైనటువంటి లయ ఉంటుంది, అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది. గేయంలో వచ్చేసి ఏ గణాలు ఉంటాయండి, మాత్రా గణాలు ఉంటాయి. అలాగే ఈ గేయంని యూస్ చేసుకొని ఏ వస్తువునైనా మనము వర్ణించి చెప్పవచ్చు. సో గేయం అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. గేయాలు కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సి ఉంటుంది. మనకు అప్పుడప్పుడు గేయము పద్యాలు ఇవి ఇచ్చేసి సరైన క్రమంలో అడుగుతూ ఉంటారు, కాబట్టి కంపల్సరీ చదవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు భాషాంశాలు ప్రతి ఒక్కటి కూడా గ్రామర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. గ్రామరు కవి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది, లెసన్ అంతా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనము గ్రామర్ అయితే చూద్దామండి. భాషా అంశాలకు సంబంధించి అడిగారు. ఫస్ట్, క్రింది వానిలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలలో రాయండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది చూసుకుంటే పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు అనేసి ఇచ్చారండి. ముకురము అంటే మనకు అర్థం ఏంటండి, అద్దం. ముకురము అంటే ఇక్కడ ముకురము అంటే అద్దం అండి. నెక్స్ట్, పికము పింఛమ స్వరంలో పాట పాడింది అనేసి ఇచ్చారండి. పికము అంటే ఏంటిదండి, కోయిల. పికము అంటే కోయిల అండి. నెక్స్ట్, పురి విప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో. నెమ్మి అంటే వచ్చేసి మనకు నెమలి అండి. నెమ్మి అంటే నెమలి. అలాగే ప్రేమ అనేసి కూడా వస్తుంది, ప్రేమ అండి. నెమ్మి ప్రేమ. నెక్స్ట్, మానస సరోవరము హిమాలయాలలో ఉంది అనేసి ఇచ్చారండి. సరోవరము అంటే కొలను. సరోవరము అంటే ఏంటిదండి, కొలను. నెక్స్ట్, మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది అనేసి ఇచ్చారండి. నెత్తావి అంటే అధికమైన సువాసన లేదా మంచి సువాసన అండి. అధికమైన సువాసన, అధికమైన సువాసన. సో ఇక్కడ అర్థాలు చూసుకున్నట్లయితే ముకురము అంటే అద్దము అండి, పికము కోయిల, నెమ్మి అంటే ప్రేమ వస్తుంది, నెమలి అనేసి కూడా వస్తుందండి. నెక్స్ట్, మానస సరోవరము హిమాలయాలలో ఉంది. సరోవరము అంటే మనకు అర్థం ఏంటిదండి, కొలను. నెక్స్ట్, మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది అంటే అధికమైన సువాసన లేదా మంచి సువాసన అనేటటువంటి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించండి అనేసి వచ్చారు. ఫస్ట్ది చూసుకుంటే తోటలో పుష్పాలు వికసించాయి, అమ్మ ఆ కుసుమాలను సేకరించింది, విరులను దండగా కూర్చింది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు పుష్పాలకు పర్యాయ పదాలు ఏమి ఇచ్చారండి, కుసుమాలు, వీరులు. ఇది మనకు పర్యాయ పదాలు అవుతాయండి. పుష్పాలకి పర్యాయ పదాలు ఏంటిది, కుసుమాలు, విరులు. నెక్స్ట్, రజని ధరణి అంతా కమ్ముకున్నది, రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ రజని అంటే మనకు పర్యాయ పదాలు ఏంటిదండి, రాత్రి, రేయి. ఇది మనకు కొత్తగా వచ్చినటువంటిది, గుర్తుపెట్టుకోండి. రజనీకి పర్యాయ పదాలు ఏమవుతాయి, రాత్రి, రేయి. సో మీకు ఈ విధంగానే ఇస్తారని లేదు. సో రాత్రికి పర్యాయ పదాలు ఏవి అనేసి కూడా అడగచ్చు. సో రాత్రికి పర్యాయ పదాలు మనకు అప్పుడు ఏమవుతాయి, రజని, రేయి. గుర్తుపెట్టుకోండి, రజని అంటే మనకు అర్థం ఏంటి, రాత్రి అండి.
నెక్స్ట్ కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి, వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది, గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి. సో కొండలు అండి, కొండలుకి పర్యాయ పదాలు ఏమవుతాయి? పర్వతాలు, గిరులు. ఈ రెండు కూడా మనకు పర్యాయ పదాలుగా చెప్తాం. నెక్స్ట్ అడవులు ప్రగతికి మూలము, అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు, అందుకే విపినాలను కాపాడుకోవాలి అనేసి వచ్చారండి. సో అడవులు, సో అడవులకి మనకు పర్యాయ పదాలు ఏమవుతాయి? అరణ్యాలు, అరణ్యాలు, విపినాలు అండి. అడవులకి పర్యాయ పదాలు అరణ్యాలు, విపినాలు. నెక్స్ట్ పిల్లలు ఆట మొదలు పెట్టారు, అందులో వారి నటన బాగుంది, వారి లాస్యము చూసి అందరూ సంతోషించారు అనేసి వచ్చారు. సో ఆట అండి, ఆట, ఆటకి పర్యాయ పదాలు ఏమవుతాయండి? నటన, లాస్యము, నటన, లాస్యము. ఈ రెండు పర్యాయ పదాలు. సో గుర్తుపెట్టుకోండి. పుష్పాలు అంటే కుసుమాలు, విరులు. నెక్స్ట్ రజని అంటే రాత్రి, రేయి అండి. కొండలు అంటే పర్వతాలు, గిరులు. అడవులకి పర్యాయ పదాలు ఏంటివండి? అరణ్యాలు, విపినాలు. నెక్స్ట్ ఆట అండి, ఆటకి పర్యాయ పదాలు ఏంటిదండి? నటన, లాస్యము. నెక్స్ట్ గ్రామర్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలకు సరి అయిన నానార్థాలను గుర్తించండి అనేసి వచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ది మనకు కొన్ని నానార్థాలు ఆల్రెడీ ఇచ్చేసారండి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనకు సరిపోయేటటువంటి వాటిని మనము మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అరుణము, మతము, కొమ్మ, నెమ్మి, గగనము అనేసి ఇచ్చారండి. సో అరుణము అంటే ఏంటిదండి? అరుణము అంటే ఎరుపు అండి. అరుణముకు సరైన నానార్థాలు ఏమవుతాయి? ఎరుపు, కుష్టు వ్యాధి, బంగారము. నెక్స్ట్ మతము అండి, మతము అంటే అభిప్రాయము, శాస్త్రము, సమ్మతి. ఇవి నానా అర్థాలు. గుర్తుపెట్టుకోండి, పర్యాయ పదాలు వేరుగా ఉంటాయి, నానా అర్థాలు వేరండి. మతము అంటే ఏంటిది? అభిప్రాయము, శాస్త్రము, సమ్మతి. నెక్స్ట్ కొమ్మ అండి, కొమ్మ అంటే శాఖ, శ్రీ, అలాగే కోట, బురుజు. ఇవి నానా అర్థాలు. నెక్స్ట్ నెమ్మి అండి, నెమ్మికి వచ్చేసి ప్రేమ, నెమ్మది, నెమలి అండి. సో సరైన నానార్థాలు నెమ్మికి ఏంటిదండి? ప్రేమ, నెమ్మది, నెమలి. నెక్స్ట్ గగనము అండి, గగనము అంటే ఆకాశము, శూన్యము, దుర్లభం. ఇవి నానా అర్థాలకు సంబంధించినటువంటివి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలకు సరైన ఉత్పత్తి అర్థాలను గుర్తించి రాయండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కూడా ఉత్పత్తి అర్థాలకు సంబంధించి ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా మనం మ్యాచ్ చేయడమే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ పికము అనేసి ఇచ్చారండి. పికము అంటే అర్థం ఏంటిదండి? కోయిల. చాటు నుండి కూయినది కోయిల అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ అచలము అంటే ఏంటిదండి? కొండ. అచలము అంటే చలనము లేనటువంటిది. ఏంటిది చలనం లేనటువంటిది? పర్వతము. నెక్స్ట్ పయోధరము అనేసి ఇచ్చారండి. పయోధరము అంటే ఏంటిదండి? ఉదకమును ధరించున్నది మేఘము. నెక్స్ట్ సమరము అనేసి ఇచ్చారండి. సమరము అంటే అర్థం ఏంటండి? యుద్ధము, అంటే మరణముతో కూడుకున్నది. సో ఇవి ఉత్పత్తి అర్థాలకు సంబంధించిందండి. పికము అంటే చాటు నుండి కూయినది కోయిల. అచలము అంటే చలనము లేనిది పర్వతము. పయోధరము అంటే ఉదకమును ధరించున్నది మేఘము. నెక్స్ట్ సమరము అంటే మరణంతో కూడినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను చదివి ప్రకృతి వికృతులను గుర్తించండి అనేసి ఇచ్చారు. మేఘాలు ఆకాశంలో విస్తరించాయి, మొగలు కురిస్తేనే పంటలు పండుతాయి అనేసి ఇచ్చారండి. మేఘాలు అనేది మనకు ప్రకృతి అవుతుందండి. వికృతి వచ్చేసి మొగలు. నెక్స్ట్ కూచిపూడి నాట్యము ప్రసిద్ధ నట్టువలల్లో ఒకటి అనేసి ఇచ్చారండి. సో దీనికి మనం చూసుకున్నట్లయితే నాట్యము అండి.
అనేది నాట్యము అనేది మనకు ప్రకృతి అవుతుంది. సో వికృతి ఏమవుతుందండి? నట్టువ. నాట్యానికి వికృతి ఏమవుతుందండి? నట్టువ. నెక్స్ట్, లతకు కవితలంటే ప్రాణము. ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది అనేసి ఇచ్చారు. సో కవిత అండి, కవిత అనేది ప్రకృతి అవుతుంది. వికృతి ఏమవుతుందండి కవితకి? కయిత. నెక్స్ట్, మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమమును గొలుపునట్లు జరిగాయి. అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు అనేసి ఇచ్చారండి. సంభ్రమము, సంభ్రమముకి మనకు ప్రకృతి అవుతుంది. వికృతి వచ్చేసి సంబరం అండి. వికృతి ఏమవుతుంది? సంబరము. ఇది కూడా మనకు ఇక్కడే ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మేఘాలుకి మొగలు, నెక్స్ట్ నాట్యానికి నట్టువ, కవితకి కయిత, అలాగే సంభ్రమము వచ్చేసి సంబరము అండి. ఇవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్, వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీటికి సంబంధించి ఒకసారి అయితే క్లియర్గా చూడండి. సో ఇక్కడ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది మతములన్నీ అనేసి ఇచ్చారండి. మతములు ప్లస్ అన్నీ, మతములన్నీ ఏమవుతుందండి? ఉత్వ సంధి. నెక్స్ట్, పూదేను అనేసి ఇచ్చారు. అంటే పువ్వు ప్లస్ తేనె, పూదేను ప్రాతాది సంధి అండి. ఏ సంధి? ప్రాతాది సంధి. నెక్స్ట్, లతాలి అనేసి ఇచ్చారండి. లతాలి అంటే లతా ప్లస్ ఆలి, లతాలి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్, కొలువైన అనేసి ఇచ్చారండి. కొలువు ప్లస్ అయిన, కొలువైన ఉత్వ సంధి. నెక్స్ట్, పడ్వాది సంధికి సంబంధించి ఇచ్చారండి. చూద్దాం ఒకసారి. భయము ప్లస్ పడు, భయపడు, భయం పడు, అలాగే భయము పడు. ఈ విధంగా 3 రకాలుగా రాయొచ్చు. కష్టము ప్లస్ పడు, కష్టపడు, కష్టం పడు, కష్టము పడు. ఇష్టము పడు, ఇష్టము ప్లస్ పడు, ఇష్టపడు అవుతుంది. ఇష్టం పడు, ఇష్టము పడు. అలాగే సందేహము ప్లస్ పడు, సందేహపడు, సందేహం పడు, సందేహము పడు. సో ఇక్కడ మనకు ఇన్ని విధాలుగా సంధిని మనము రాయడం జరిగింది. సో ఇది ఏ సంధి అండి? పడ్వాది సంధి. సో పై ఉదాహరణలు గమనించండి. పై వాణిలో మొదటి పదం చివర ము వర్ణము ఉంది. అంటే ఇక్కడ అండి భయము, కష్టము, ఇష్టము, సందేహము, ఇక్కడ మనకు ము అనేటటువంటి వర్ణము ఉంది. రెండవ పదంగా పడు అని ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండవ పదం ఏముందండి? అన్నిట్లో కూడా పడు అనే ఉంది. వీటన్నిటిలో కూడా పడు అనే ఉంది. సో పదాలు కలిసినప్పుడు ము వర్ణకానికి లోపము, పూర్ణ బిందువు విభాషగా వచ్చాయి. ఇలా రావడాన్ని పడ్వాది సంధి అనేసి అంటారు అనేసి ఇచ్చారండి. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ము వర్ణం లోపించిందండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే భయపడులో ము అనేది లోపించింది. లోపం వచ్చి తర్వాత ఏమైందండి? పూర్ణ బిందువు వచ్చింది. అంటే 0 అండి. పూర్ణ బిందువు అంటే మనకు 0 అనమాట. సో ఇక్కడ భయం పడు అనే విధంగా లేదా భయము పడు అనే విధంగా మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చినట్లయితే ము వర్ణము లోపించి మనకు పూర్ణ బిందువు విభాషగా వస్తే అదేమవుతుందండి? పడ్వాది సంధి అవుతుంది. అలాగే పడ్వాది సంధిలో మనకు మొదటి పదం చివరిలో ము అనేది ఉంటుంది. అలాగే రెండో పదంగా పడు అనేటటువంటిది ఉంటుందండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సంధిని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పడ్వాది సంధికి సంబంధించి సూత్రం కూడా ఇచ్చారు. సూత్రాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చదువుకోండి. సో పడ్వాదులు పరమైనప్పుడు ము వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణగు అనేది మనకు పడ్వాది సంధికి సూత్రం అండి. పడ్వాదులు అనగా ఏంటిదంటే పడు, పాటు, పెట్టు, పట్టు, పరుచు మొదలైనవి. అంటే ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది పడ్వాది సంధిలో.
పడ్వాదులు అంటే ఏంటివండి? ఇది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు పడ్వాదులు అంటే ఏమిటని క్వశ్చన్ మార్క్ ఇచ్చి కింద ఏమైనా ఇవ్వచ్చు ఆప్షన్స్. సో నేర్చుకోండి. పడ్వాదులు అంటే మనకి ఏమేమి వస్తాయండి? పడు, పాటు, పెట్టు, పట్టు, పరుచు, ఇవన్నీ కూడా మనకు పడ్వాదుల కిందికి వస్తాయి. నెక్స్ట్ కింద సమాసము, క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే గగనకాంత అండి. గగనకాంత అంటే గగనమనేడి కాంత ఏమవుతుంది? రూపక సమాసం అవుతుంది. గగనకాంత, గగనమనేడి కాంత రూపక సమాసం అండి. నెక్స్ట్ సమత మమతలు అంటే సమతయ్యును మమతయ్యును. సమత మమతలు అంటే ఏంటిదండి? సమతయ్యును మమతయ్యును. సో రెండు పదాలు వచ్చినట్లయితే మనకి ఏమవుతుంది? అది ద్వంద్వ సమాసము. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మేఘమాలికలు అండి. మేఘమాలికలు అంటే ఏంటిదండి? మేఘముల యొక్క మాలికలు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ సుందర మేఘాలు అనేసి వచ్చారు. సుందర మేఘాలు అంటే సుందరమైన మేఘాలండి. సుందరమైన మేఘాలు ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ కుటిల బుద్ధి, కుటిలమైన బుద్ధి, ఇది కూడా మనకేమవుతుందండి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కిందికి వస్తుంది. నెక్స్ట్ తిండి గింజలు, తిండి కొరకు గింజలు చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ అనురాగ సాగరం, అనురాగమనేది సాగరము ఏమవుతుందండి? ఇది రూపక సమాసం కిందికి వస్తుంది. ఇక్కడ మనకు గగనకాంత, అనురాగ సాగరం ఈ రెండు కూడా మనకు ఏమవుతాయండి? రూపక సమాసం కిందికి వస్తాయి. మళ్ళీ ఒకసారి చూద్దాము. గగనకాంత, గగనమనేడి కాంత రూపక సమాసం. సమత మమతలు, సమతయ్యును మమతయ్యును అండి ద్వంద్వ సమాసం. మేఘమాలికలు, మేఘముల యొక్క మాలికలు షష్ఠీ తత్పురుష సమాసం అండి. సుందర మేఘాలు, ఇవి విశేషణాన్ని తెలియజేస్తాయి కాబట్టి ఏంటిదండి? సుందర మేఘాలు, సుందరమైన మేఘాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కుటిల బుద్ధి, కుటిలమైన బుద్ధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తిండి గింజలు అంటే తిండి కొరకు గింజలు చతుర్థి తత్పురుష సమాసం. అనురాగ సాగరం అంటే అనురాగమనిడి సాగరం రూపక సమాసం కిందికి వస్తుందండి. ఇవి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు. నెక్స్ట్ మనకు బహువ్రీహి సమాసం గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి అనేసి ఇచ్చాడండి. సో మనకు బహువ్రీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసం. సో ఇక్కడ చూద్దాము. సో ఇది కూడా మనకు క్వశ్చన్గా అడగడం జరిగిందండి. అన్య పదార్థ ప్రాధాన్యం కలది ఏది అనేసి కింద మనకు బహువ్రీహి సమాసమా, రూపక సమాసమా, ద్వంద్వ సమాసమా ఇలా అడగచ్చు. నెక్స్ట్ బహువ్రీహి సమాసానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాము. ఆజానుబాహుడు అంటే జానువుల వరకు బాహులు కలవాడు ఆజానుబాహుడు అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముక్కంటి అనేసి ఇచ్చారు. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చతుర్ముఖుడు 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి పద్మము వంటి అక్షులు కలది. పై పదాలలో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యము లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆజానుబాహుడు అనేసి ఇచ్చాడండి. జానువుల వరకు బాహులు కలవాడు అంటే దీంట్లో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ఎటువంటి ప్రాధాన్యము లేకుండా మనకు ఏ విధంగా వస్తుంది? 2 పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు పద్మాక్షి అంటే మనకు దేన్ని తెలియజేస్తుంది? పద్మము వంటి అక్షులు కలది అని ఇవ్వడం జరిగింది. అంటే మరొక పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేయడం జరుగుతుంది. ఇలా మరో పదం యొక్క అర్థానికి
ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని ఏమంటామండి? బహువ్రీహి సమాసం అనేసి చెప్తాము. అంటే మనము ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు అనురాగ సాగరం అనేసి ఇచ్చారు. సో అనురాగ సాగరం అంటే మనం ఏం చెప్పాము? అనురాగం అనేది సాగరము రూపక సమాసం అనేసి చెప్పాము. అంటే దీంట్లో అనురాగం ఉంది, సాగరం ఉంది, ఈ రెండుటిని గురించే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పద్మాక్షి అంటే పద్మం వంటి అక్షులు కలది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు పద్మాక్షిలో ఉండేటటువంటి మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా మరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని ఏమంటామండి? బహువ్రీహి సమాసం అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకు బహువ్రీహి సమాసానికి ఏమని చెప్పారు? అన్య పదార్థ ప్రధానం కలది బహువ్రీహి సమాసం అనేసి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే చక్రపాణి అనే సమాస పదంలో చక్రము అనే పదానికి ప్రాధాన్యం లేదు. పాని అంటే ఏంటిదండి? చేయి అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాని యందు కలిగిన వానికి ప్రాధాన్యము ఉంది. ఇట్లా సమాసంలోని పదాలకు కాక మరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చదువుకోవాలి. క్వశ్చన్ అనేది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్గా చదువుకోవాలండి. సో ఇది బహువ్రీహి సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్రింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకు పిట్ట దంపతులు అనేసి ఇచ్చారు. పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మ కొమ్మ పైన నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుందండి? స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అలంకారం అంటే ఏంటిదంటే జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల స్వభావోక్తి అనేసి ఇచ్చారు. స్వభావోక్తి అలంకారం అంటే మనకి ఏమొస్తుందండి? అది ఏదైనా సరే అంటే దాని యొక్క జాతిని కానీ గుణాన్ని కానీ క్రియాదులను కానీ దేన్నైనా సరే దాని యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే మనకు ఏమవుతుందండి? అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ పాఠ్యాంత పద్యం అనేసి ఇచ్చారండి. సో చల్లనివైన రాత్రుల వసంత సుఖోదయము వేళ భూష్పముల్ చల్లెడు విస్ఫుర పరిమళముల తీయదనములోన గాంతిల్లిన కన్నులం వైకి ద్రిప్పుచు జాబిలి జూచు పిల్లలన్ మెల్లన జిన్కుగా గరిగి నిండు మనంబున ముద్దులాడెదన్. ఇది రచించింది ఎవరంటే వెంకట కాళిదాస కవులండి. సో ఇది దేంట్లో నుంచి తీసుకోవడం జరిగిందంటే మబ్బు తునక ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు దీని యొక్క అర్థం ఇచ్చారండి. నేను తెల్లని మబ్బు తునకను, వసంతకాలంలో చల్లని వెన్నెల రాత్రుల్లో అందరికీ ఆహ్లాదం కలిగిస్తాను. పువ్వులు కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. చందమామను చూసి విప్పారిన కళ్ళతో కేరింతలు కొట్టే పసివాళ్ళను చూసి నేను మురిసిపోతూ ఉంటాను. నేనొక వెన్నెల చినుకుగా కరిగి పాలుగారే వాళ్ళ చెక్కిళ్ళను ప్రేమగా చుంబిస్తాను అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఒక సూక్తి కూడా ఇచ్చారండి. పరోపకారయ ఫలంతి వృక్ష, పరోపకారయ వహ్యంతి నద్య, పరోపకార్య దుహంతి గావ, పరోపకారార్థ మిదం శరీరం అనేసి ఇవ్వడం జరిగింది. ఈ సూక్తి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క భావం చూసుకున్నట్లయితే పరుల కొరకే చెట్లు పండ్లను, నదులు నీటిని, గోవులు పాలను ఇస్తున్నాయి. అదేవిధంగా ఈ శరీరము పరుల మేలు కొరకే కదా అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు తెలుసా అనేసి ఇచ్చారండి. సో జూలై 28వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జూలై 28వ తేదీన ఏం జరుపుకుంటామండి? ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినంగా జరుపుకుంటాము. నెక్స్ట్ పేరిణి నృత్యం గురించి ఇచ్చారు.
పేరిణి శివతాండవం అనేది తెలుగువారి ప్రాచీన నృత్యం. పేరిణి శివతాండవం అనేది తెలుగువారి ప్రాచీన నృత్యం అండి. కాకతీయుల రాజుల కాలంలో ఎంతో వైభవంగా ఉండేదని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. సో ఈ పేరిణి నృత్యం వచ్చేసి మనకు ఎవరి కాలంలో ఉండేదండి? కాకతీయుల రాజుల కాలంలో ఉండేది. సో దీనికి యోధుల నృత్యం అనే పేరు కూడా ఉందండి. ఈ పేరిణి నృత్యానికి మరొక పేరు ఏంటండి? యోధుల నృత్యము. సో యుద్ధానికి వెళ్ళబోయే ముందు వీరులు తమ సైన్యంలో ప్రేరణ కలిగించడానికి ఈ నృత్యం చేసేవారు. ఇది మగవాళ్ళు ప్రదర్శించేటటువంటి కళ అండి. సో ఈ పేరిణి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. మంచి దేహ సౌష్ఠవం గల మగవాళ్ళు శివుడు చేసే తాండవాన్ని అనుకరిస్తూ వీరరస ప్రధానంగా పేరిణి నృత్యం చేస్తారు. సో ఇది కూడా అడుగుతారండి. ఇది పేరిణి నృత్యం అనేది మనకు ఎవరిని అనుకరిస్తూ చేస్తారు అంటే శివుడు చేసేటటువంటి తాండవాన్ని అనుసరిస్తూ వీరరస ప్రధానంగా చేస్తారండి. మృదంగ శబ్దానికి అనుకూలంగా ఆడే ఆట చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో పాటలు కానీ కథలు కానీ ఉండవు. కేవలం మృదంగ ధ్వని అవయవాల కదలికతోనే శివతాండవము జరుగుతుంది. రామప్ప దేవాలయంలో పేరిణి శివతాండవానికి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి. కాకతీయుల కాలం తర్వాత పేరిణి క్రమంగా అంతరించిపోయింది. దేవాలయాలపై ఉన్న శిల్పాలు ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఆచార్య నటరాజ రామకృష్ణ గారు పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించి వెలుగులోనికి తీసుకువచ్చారు. సో దీంట్లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉండేటివి ఏంటి అంటే ఈ పేరిణి శివతాండం అనేది తెలుగువారి ప్రాచీన నృత్యం అండి. ఇది ఎవరి కాలంలో ఉండేది? కాకతీయుల రాజుల కాలంలో ఉండేదండి. సో దీన్ని ఎవరు చేస్తారు అంటే ఓన్లీ మగవాళ్ళే చేస్తారు. అది కూడా ఎప్పుడంటే యుద్ధానికి వెళ్ళబోయే ముందు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పేరిణి నృత్యానికి ఉండేటటువంటి మరొక పేరు వచ్చేసి యోధుల నృత్యం అండి. సో ఇది ఎలా చేస్తారు అంటే శివుడు చేసేటటువంటి తాండవాన్ని అనుకరిస్తూ వీరరస ప్రధానంగా దీన్ని చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి మనకు దీన్ని అంటే ఈ కాకతీయుల రాజుల కాలంలోనే అంతరించిపోయింది. కాకపోతే ఇప్పుడు దీన్ని మళ్ళీ వెలుగులోనికి తీసుకువచ్చింది ఎవరు అంటే ఆచార్య నటరాజ రామకృష్ణ గారండి. సో ఇది మనకు పేరిణి నృత్యం గురించి. నెక్స్ట్ మొలకల పున్నమి గురించి ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలయము. వివిధ మాండలికాలు వేరువేరు సరిహద్దులు కలిగి ఉండడం వలన ఆయా ప్రాంతాలలో జరిగే పండుగలు జాతరలు అక్కడి సాంప్రదాయాలను ఆ ప్రజల నమ్మకాలను వారి విశ్వాసాలను తెలియపరుస్తాయి అనేసి ఇస్తారండి. సో అలాంటి స్థానిక పండుగే ఈ మొలకల పున్నమి. సో ఈ పండుగ వచ్చేసి మనకు అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాలలో జరుపుకున్న ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతము, వైఎస్ఆర్ కడప జిల్లా, అలాగే చక్రాయిపేట, వేంపల్లి తదితర ప్రాంతాల్లో గల అనేక గ్రామాల ప్రజలు కలిసి జరుపుకునే అతిపెద్ద స్థానిక పండుగ ఏదండి? మొలకల పున్నమి. సో ఇక్కడ రైతులు తమ పంటలు బాగా పండాలని ప్రకృతిని దేవతగా తల్లిగా భావించి జరుపుకునే రైతుల పండగ ఇది. స్థానికులు ముందుగా కొత్త కుండలను వ్యవసాయ భూమిలోని మట్టిని తీసుకువస్తారు. ఆ మట్టిని కుండలలో నింపి చిరుధాన్యాలను నానబెట్టి భక్తి శ్రద్ధలతో ఆ కుండలలో పోస్తారు. 3 రోజుల తర్వాత ఆ మొలకలు గల కుండలను చక్కగా ముస్తాబు చేసి దేవర ఎద్దును ఊరేగింపుగా తీసుకొని చిన్నమ్మ దేవత దగ్గరకు చేరుకుంటారు. సో ఈ దేవతకు మొలకలను ఫలపుష్పాలను కొబ్బరికాయలను సమర్పించి పంటలు చక్కగా పండాలని చిన్నమ్మ దేవతను కోరుకుంటారు. ముందుగా దేవర ఎద్దును భక్తి శ్రద్ధలతో మేళతాళాలను లయబద్ధంగా వాయిస్తూ అమ్మవారి దేవాలయం చుట్టూ తిప్పే ఘట్టము కన్నుల పండుగగా ఉంటుంది. తర్వాత రైతులందరూ తమ ఎద్దుల బండ్లను కూడా ఆ గుడి చుట్టూ తిప్పుతారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కుల మత ప్రాంత భేదం లేకుండా అందరూ సామరస్యంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు అనేసి ఇచ్చారండి. సో మొలకల పున్నమి అంటే ఎలా ఉంటుంది అనేసి మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇది ఎక్కువ ఎక్కడ జరుపుకుంటారంటే అనంతపురము, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతము, వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట, వేంపల్లిలో ఈ పండుగను జరుపుకుంటారండి. ఇదొక స్థానిక పండుగ. అలాగే రైతులు దీన్ని ప్రధానంగా జరుపుకోవడం జరుగుతుంది. సో మొలకల పుణ్యమికి సంబంధించి అది అండి. సో ఇది వచ్చేసి మనకు 6th లెసన్ ప్రకృతి సందేశం లెసన్కి సంబంధించినటువంటి కవి పరిచయము, గ్రామర్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ అయితే చూద్దాము. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.